చెట్లతో కూడిన దట్టమైన అడవి, మలుపులు తిరిగినటువంటి రహదారి. ఆ దారి నుంచి ప్రయాణిస్తుంటే రెండు కొండల మధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ. అలా అక్కడకు చేరుకున్నాక పక్కనే జ్యోతిర్లింగాలు కలిగిన సోమేశ్వరాలయం, అటుపక్కనే ఆనుకొని ఉన్న లలితాదేవి మాత గుడి. ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లను చూసి ఆనందించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిపై తెలంగాణలోనే మొదటి ప్రాజెక్ట్ అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు నిండు కుండగా మారడంతో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి భారీ వరద వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్టుగానే దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు నుంచి నల్లమల అడవిలో పచ్చని ప్రకృతి మధ్య ఉన్న సోమశిలలోని సప్తనదుల సంగమంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ సుందర దృశ్యాలను కనులారా వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. నా పేరు రామకృష్ణ అండి. నేను లండన్ నుంచి వచ్చాను. ఇక్కడ చూడటానికి ఏ ప్లేస్ బాగుంటుందని మా ఫ్రెండ్ని అడిగినప్పుడు ఈ ప్లేస్ సజెస్ట్ చేశాడు. సో నిన్న సాయంత్రం వచ్చాను, కానీ చాలా బాగుంది. న్యాచురల్ బ్యూటీ అనమాట ఎవ్రీథింగ్. సో నిన్న రాగానే ఫస్ట్ బోటింగ్కి వెళ్ళాం. ఇక్కడ రిసార్ట్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొద్దిగా ఆ ఘాట్స్ రోడ్స్ కొద్ది క్లీనింగ్ ఒకటి పట్టించుకుంటే బాగుంటుంది. అంతకు మించి రెస్టారెంట్స్ కానీ, కిడ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాచిలర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ చాలా చక్కగా ఉంటుంది. సో కాబట్టి హైదరాబాద్కి దగ్గరలో ఉండేవాళ్ళు ఏదో ఒక రోజు స్టే చేయాలనుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీతో ఐ థింక్ డెఫినెట్గా ఇది వర్త్ అని నా కరెక్ట్ ఉద్దేశం చెప్తున్నాను. తెల్లవారి పొద్దున్న వెళ్తే ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా పురాతనమైనవి. సో కంపల్సరీగా ఎవరైనా వచ్చి చూడదగ్గ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా పవిత్రమైనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కంపల్సరీగా ఎంజాయ్ చేయగలరు. చాలా చుట్టూ అందాలు ఉన్నాయి, బాగా వాటర్, బ్యాక్ వాటర్ కాబట్టి మొత్తం కొండలు చాలా చాలా బాగుంటుంది. చాలా న్యాచురల్గా చూస్తే కూడా ఇప్పుడు ఈ వాటర్ కానీ, మౌంటైన్స్ కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అంటే ఆ ఫీల్ వస్తుంది అన్నట్టు, న్యాచురల్ ఎయిర్, అది ఫీల్ చాలా బాగుంది. ఈ టూ మౌంటైన్స్ కలిపితే చాలా డిస్టెన్స్ కవర్ అవుతుంది. మనం కర్నూలు అక్కడ నుంచి కాకుండా ఒక కొన్ని కిలోమీటర్స్ మనము తగ్గించవచ్చు అని చెప్పి బ్రిడ్జ్ ఒకటి అనౌన్స్ చేసారు. అది వస్తే ఇంకా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వరల్డ్లో సెకండ్ అట్రాక్టివ్ ఐకానిక్ బ్రిడ్జ్ అని విన్నాను, అంటే గ్లాస్ బ్రిడ్జ్ అని. అది వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కొంచెం కొంచెం ఈ ట్రాష్ అదంతా కూడా పడేస్తున్నారు, బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అది కొంచెం మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అంతే, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం క్లీన్ చేసి ఆ ఘాట్స్ దగ్గర కూడా ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఉన్నాయి, అదొక్కటి క్లీన్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లాలో సప్తనదుల సంగమమైన సోమశిల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణానదిని తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సోమశిల వద్ద కృష్ణానదిలో కృష్ణమ్మ రెండు కొండల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ సుందర దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వారం రోజులుగా 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువన శ్రీశైలానికి పరుగులు పెడుతోంది. దీంతో ఈ అపురూప దృశ్యాలు వీక్షించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. మామూలుగా పేపర్లో చూస్తున్నాం, తర్వాత వాటర్ లెవెల్స్ అంతా పెరిగిపోయాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఊరుకు సోమశిల చాలా ఆహ్లాదకరంగా మారుతుంది కాబట్టి సందర్శకుల రద్దీ కూడా పెరిగింది. ఆ కొండలోనే మేము కూడా మాకు సంబంధించిన మా మిత్రులను తీసుకొని మరి ఒక ప్రాంతానికి రావడం జరిగింది. నిజంగా ఈ యొక్క సోమశిల ప్రాంతం రాష్ట్ర స్థాయిలో మరి ఇంత గుర్తింపు తెచ్చుకున్నది. దానికి కారణం మరి ఈ గ్రామవాసులందరూ కానీ, అలాగే జూపల్లి హయాంలో చేసిన డెవలప్మెంట్ అంతా ఇప్పుడు గొప్పగా కనపడుతుంది. సో మరి ఇక్కడ వచ్చి బయటి వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ చాలా సంతోషంగా గడపడానికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మరి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ప్రతి శనివారం, ఆదివారం టూరిస్టులు కానివ్వండి, బస్సులు కానివ్వండి, అలాగే కార్లలో కూడా సందర్శకులు వచ్చేసి ఇక్కడ మరి చాలా సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ మరి సంతోషంగా ఉంటూ ఈ యొక్క ఆహ్లాదాన్ని అనుభవించి చాలా సంతోషపడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క కాటేజ్ నడుపుతున్నటువంటి వీరికి కానీ, అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా మరి ధన్యవాదాలు చెప్తున్నాను.
సోమశిల ప్రాంతానికి చేరుకోగానే రెండు గుట్టల మధ్య ప్రవహిస్తోన్న కృష్ణమ్మ దర్శనమిస్తుంది. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించిన తర్వాత పర్యాటకులు అక్కడే ఉన్న ఆలయాలను దర్శించుకుని కాసేపు సేద తీరుతారు. ఆ తర్వాత పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోట్లలో ప్రయాణించి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించి తరిస్తారు. ఇక సెల్ఫీలు దిగుతూ ఆ అందమైన సుందర ప్రదేశాన్ని తమ ఫోన్లో బంధిస్తారు. అయితే సోమశిల ప్రాంతానికి రోజురోజుకు పర్యాటకుల తాకిడి పెరిగిపోతున్నప్పటికీ ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటకులతో కాటేజ్లు, ప్రైవేట్ రెస్టారెంట్లు, ప్రైవేట్ రిసార్ట్లు కళకళలాడుతున్నాయి. కాకపోతే ఇంకా కొన్ని వసతులు కల్పిస్తే సోమశిల పర్యాటక ప్రదేశంగా నిలుస్తుందంటున్నారు సందర్శకులు. యాక్చువల్ గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి సార్. ఇవి ఇక్కడ కోలాపూర్ సోమశిలలోని మన రివర్ ఫ్రంట్ అనేది సోమశిల రిసార్ట్ సార్. ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ రిసార్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, మన టూరిస్టులు గెస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఫెసిలిటీస్ సార్, ఫుడ్ ఉన్నాయి, అకామిడేషన్ ఉన్నాయి, విత్ ఫుల్ ఏసీతో ఉంటాయి సార్ మన రూమ్స్ అన్ని. మోస్ట్లీ మేము ప్యాకేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ విత్ బెస్ట్ ప్రైస్ డిస్కౌంట్ ఇస్తాం. యాక్చువల్గా మనకి ఈ రిసార్ట్కి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది సార్. మోస్ట్లీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ సీజన్. ఈ సీజన్లోని స్టేట్ వైజ్గా కూడా ఎక్కువ కోల్కతా అని కానీ ముంబై కానీ అందర్ స్టేట్ నుంచి సార్ ఫుల్ ఫ్లెడ్జ్లకు ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. మోస్ట్లీ మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కృష్ణా రివర్ సార్. ఈ రివర్ బాగా ఫేమస్ సార్. ఇప్పుడు వాటర్ లెవెల్ ఇప్పుడు బాగా ఇంక్రీజ్ అయింది సార్. ఈ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవడానికి గెస్ట్లు కంటిన్యూస్గా కాంటాక్ట్ చేయడం కానీ, మాకు వెబ్సైట్ ఉంది సార్. వెబ్సైట్లో డైరెక్ట్గా గెస్ట్ కానీ కాంటాక్ట్ చేసేలా ఉంటే మా యొక్క ఈ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్. ఆ వెబ్సైట్ డీటెయిల్స్లో తీసుకుంటే ఇలా ఉంటే మనకు రూమ్ వైజ్ కానీ రూమ్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఆ ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ, మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ ఉంది. ఇక్కడ ఈ రివర్ కానీ మనది ఈ సోమశిలలోనే బెస్ట్ రిసార్ట్. ఎందుకంటే బెస్ట్ రిసార్ట్ దానికి కారణం ఈ కృష్ణా నది రివర్కి అందుబాటులో ఉంటుంది సార్. మనకి నియర్ బై వాల్గా ఉంటుంది సార్. ఇక్కడ మన సోమశిల ఇది మా మృగవాణి అనే గ్రూప్కి ఇది బెస్ట్ రిసార్ట్ సార్. ఇక్కడ కోలాపూర్లో వీ హ్యావ్ మాకు సోమశిల, కర్నూలు మధ్యన ఉన్న గుట్టలపై రెండు రాష్ట్రాలను కలిపే విధంగా జాతీయ రహదారికి కేంద్రం ఇప్పటికే నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. కృష్ణానది మధ్య గల ఈ రెండు గుట్టలను కలిపి తీగలతో కూడిన ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు ఈ మార్గం చాలా దగ్గరవుతుంది. దీంతో పర్యాటకుల సంఖ్య సైతం మరింత పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సోమశిల ప్రాంతాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రిగా ఉండటంతో సోమశిల ప్రాంతాన్ని మరింత అభివృద్ది చేస్తారని పర్యాటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.